प्यारे छात्र और छात्रों को सादर प्रणाम। आज मैं चौथी कक्षा के छात्रों को पाठ 9 पाठ का नाम है कि मदर तेरेसा। मदर तेरेसा का पाठ पढ़ा रही हूँ। सब छात्र टेक्स्ट बुक्स ओपन कीजिए। पेज नंबर 25। అందరూ సెకండ్ లాంగ్వేజ్ హిందీ టెక్స్ట్ బుక్స్లను ఓపెన్ చేసి పేజ్ నంబర్ 25ను చూడండి. ఓకే, పాఠం పేరు మదర్ టెరెసా. मदर टेरेसा. पाठ का नाम बताइए. मदर टेरेसा. ఓకే, మదర్ టెరెసాని మనము చాలా ఫోటోలలో అక్కడిక్కడ ఆశ్రమాల దగ్గర తన విగ్రహంలాగా కనిపిస్తుంది మనకి కదా. ఇక్కడ చూడండి, ఓపెన్ చేశారా బుక్స్? నేను ఒకసారి పాఠం చదువుతాను, మీరు చక్కగా వినండి. ఓకే. मदर टेरेसा का जन्म 27 अगस्त 1910 को यूगोस्लाविया में हुआ था. मदर को बचपन से ही प्रार्थना करने और ध्यान लगाने की आदत थी. उन्होंने अपने 18 वर्ष की आयु में ही संसार को त्याग दिया. साधना के मार्ग पर चलकर ईसाई भिक्षुनी नन बन गई. ओके, सेकंड पैराग्राफ चूँगी. भारत में आकर मदर ने अपने सेवा कार्य को शुरू किया. इसके अंतर्गत वे एक अध्यापिका बनकर कोलकाता के सेंट मेरी हाई स्कूल में पढ़ाने लगी. नेक्स्ट थर्ड पैराग्राफ. एक दिन मदर ने ईसा मसीहा का पवित्र संदेश सुना. उससे प्रेरित होकर बीमार, अपाहिज, गरीब तथा बेसहारे लोगों की सेवा में जुट गई. गंदी बस्तियों, गरीब झोपड़ियों और अंधकारमय घरों को मदर ने अपना कार्यक्षेत्र बनाया. ओके, फोर्थ पैराग्राफ चूँगी. चौथा पैराग्राफ देखिए. इसी उद्देश्य से उन्होंने सन 1985 में मिशनरीज ऑफ चैरिटी की स्थापना की. असहाय, गरीब तथा लाचार लोगों को माँ की ममता, सुरक्षा, सहायता और प्यार दिया. लास्ट पैराग्राफ. उनकी इस सेवा, त्याग और असीम करुणा को देखकर भारत सरकार ने इन्होंने भारत रत्न पुरस्कार से सम्मानित किया. उन्हें नोबेल पुरस्कार भी प्राप्त हुआ. सितंबर 15, 1931 में वे परलोक में सिधारे. उनकी मृत्यु पर सारे विश्व के लोग आंसू बहाए. ओके, हमें इस बात का गर्व है कि मदर टेरेसा एक भारतीय महिला थी. ఓకే, ఇక్కడ వినండి. फर्स्ट पैराग्राफ. मदर टेरेसा का जन्म
మదర్ టెరిసా యొక్క పుట్టినది 27 ఆగస్టు 1910 హీకో యుగోస్లేవియా మే హువా థా. ఇక్కడ చూడండి, మదర్ టెరిసా 27 ఆగస్టు 1910లో యుగోస్లేవియాలో పుట్టింది. ఓకే. మదర్ కో బచ్పన్ సే హీ, మదర్ టెరిసాకి చిన్నప్పటి నుంచి ప్రార్థన కర్నే ఔర్, తనకి ప్రార్థన చేయడము మరియు ధ్యాన్ గుర్తు లగానేకి ఆదత్ థీ, ఆమెకు ప్రార్థన చేసే అలవాటు మరియు గుర్తు పెట్టుకునే అలవాటు ఉన్నది. ఉన్హోనే అప్నే, ఆమె తన 18 వర్ష కి ఆయు మే హీ, తను 18 వర్ష అంటే 18 సంవత్సరాలకి ఆయు మే హీ సంసార్ కో త్యాగ్ దియా, ఆయు మే హీ సంసార్ కో త్యాగ్ దియా, ప్రపంచాన్ని వదిలి వెళ్ళింది. సాధనా కే మార్గ్ పర్ చల్ కర్ ఈసాయి భిక్షుని నన్ బన్ గయి. ఇక్కడ మదర్ టెరిసా చిన్నప్పటి నుంచే గుర్తుపెట్టుకోవడం మరియు ప్రార్థన చేసే అలవాటు ఉన్నది. తను 18 సంవత్సరాలకే ప్రపంచాన్ని వదిలివేసింది. ఇక్కడ చూడండి, సెకండ్ పారాగ్రాఫ్. ఆమె చక్కటి మార్గం గుండా నడిచే అలవాటు ఉన్నది. భారత్ మే ఆకర్, మదర్ టెరిసా భారత్ మే ఆకర్, మదర్ టెరిసా భారతదేశంలోకి వచ్చి మదర్ నే అప్నే సేవా కార్య కో షురూ కియా, తను భారతదేశానికి వచ్చి భారతదేశంలో పేదరికం చూసి ఆమె తన సేవలను ప్రారంభించింది. తన సేవలను ప్రారంభించింది. इसके अंतर्गत वे एक अध्यापिका बनकर कोलकाता के सेंट मेरी हाई स्कूल में पढ़ाने लगी. इसके अंतर्गत दागी उन्ना, वे एक अध्यापिका, तनु ఒక ఉపాధ్యాయురాలిగా పనిచేసి బన్కర్ కోల్కత్తా కే సెంట్ మేరీ స్కూల్ మే పడానే లగి, తను ఒక ఉపాధ్యాయురాలిగా అవి కోల్కత్తాలో సెంట్ మేరీ హై స్కూల్లో చదువు చెప్పడం ప్రారంభించింది. ఓకే. ఇక్కడ చూడండి, ఏక్ దిన్ మదర్ నే ఈసా మసీహా కా పవిత్ర సందేశ సునా. మూడో పారాగ్రాఫ్ చూడండి. ఏక్ దిన్ మదర్ నే, ఒకరోజు మదర్ టెరిసా ఈసా మసీహా కా పవిత్ర సందేశ సునా, యేసుక్రీస్తు, ఈసా మసీహా కా అంటే యేసుక్రీస్తు కా, పవిత్ర సందేశ సునా, అక్కడ ఆమె ఒక న్యూస్ విన్నది. విని తను ఏమేమి చేసింది చూడండి. ఉస్సే ప్రేరిత్ హోకర్ బీమార్ అపాహిజ్ గరీబ్ తథా బేసహారే లోగోం కి సేవా మే జుట్ గయి. తను ఆ సందేశము విన్న తర్వాత భారతదేశంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి నేను సహాయం చేయాలి, వీళ్ళకి సాధ్యమైనంత నేను కష్టపడి వీళ్ళకు సహాయం చేయాలని తను అక్కడ కోల్కత్తా సెంట్ మేరీ స్కూల్లో పనిచేసుకుంటూ తను వచ్చిన డబ్బులతో ఇక్కడ సహాయం చేసుకుంటూ ఉన్నది. ఉస్సే ప్రేరిత్ హోకర్, తను టెన్షన్తో బీమార్ అపాహిజ్, బీమార్ అంటే రోగస్తులు, అపాహిజ్ అంగవైకల్యం కలవాళ్ళు, గరీబ్ పేదవాళ్ళు, తథా బేసహారే ఆశ్రయం లేని, లోగోంకి సేవా మే జుట్ గయి, ఇలాంటి వాళ్ళకి తను సహాయం చేయటానికి నిర్ణయించుకుంది. ఇంకా
ఇప్పుడు బీమార్ రోగస్తులు, ఆమె ఒక నర్సుగా పనిచేసింది, ఆమెకు ఒక ట్రీట్మెంట్ చేయడం కూడా వచ్చేది. కాబట్టి తను కొన్ని హాస్పిటళ్లను ప్రారంభించింది, కొన్ని పాఠశాలలను ప్రారంభించింది, మరియు అనాథ ఆశ్రమాలను చాలా చాలా చోట్ల ఉన్నాయి. उससे ప్రేరిత్ హోకర్ బీమార్ అపహిజ్ గరీబ్ పేదవాళ్లకు సహాయం చేయడము, బేసహారే ఆశ్రయం లేని వాళ్ళు, వాళ్ళకి ఇండ్లు ఏమీ లేని వాళ్ళకి వాళ్ళకు ఆశ్రయం కల్పించడానికి పెద్దగా ఆశ్రమాలను కట్టించడం జరిగింది. సేవా మే జుట్ గయి, అక్కడ పేదవాళ్లకు సహాయం చేయడానికి నిమగ్నమై పోయింది. గందీ బస్తీయో, మురికి వాడలు. గందీ బస్తీయో అంటే మురికి వాడలు. ఎట్లుంటాయి అవి? కాలువలలో గలీజ్గా మొత్తం ఉంటాయి కదా. గరీబ్ ఝోపడియో, పేదవారి చిన్న గుడిసెలు. పేదవారు చిన్న చిన్నగా గడ్డితో గుడిసెలు వేసుకొని ఉంటారు. ఔర్ అంధకారమ్యో, చీకటి గదులు. అంధకారమ్యం అంటే ఇక్కడ కరెంటు ఉండదు, వెలుతురు లేకుండా చీకటిలో గడిపేవారిని. ఘరోంకో, అలా ఉన్న ఇండ్లను, ఘరోంకో అంటే ఇండ్లు, అలా ఉన్న ఇండ్లను మదర్ తెరిసా తన కార్యక్షేత్ర బనాయా, తను పని కేంద్రము చేసింది. ఓకే, మదర్ తెరిసా తను చేసిన సహాయములు, తను ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి, ఎన్ని సంవత్సరాల నుండి తను సహాయం చేసింది, భారతదేశంకి వచ్చి ఎంతమందికి ఏమేమి సహాయం చేసింది అన్నది మొత్తము మనకి ఈ పాఠంలో తెలుస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ 2 పారాగ్రాఫ్లను మళ్ళీ నేను చదువుతాను, వినండి. ఓకే, फर्स्ट पैराग्राफ। मदर तेरेसा का जन्म 27 अगस्त 1910 को यूगोस्लेविया में हुआ था। मदर को बचपन से ही प्रार्थना करने और ध्यान लगाने की आदत थी। उन्होंने अपने 18 वर्ष की आयु में ही संसार को त्याग दिया। साधना के मार्ग पर चलकर ईसाई भिक्षुनी नन बन गई। 2వ पैराग्राफ। भारत में आकर मदर ने अपने सेवा कार्य को शुरू किया। इसके अंतर्गत वे एक अध्यापिका बनकर कोलकाता के सेंट मेरी हाई स्कूल में पढ़ाने लगी। 3వ पैराग्राफ। एक दिन मदर ने ईसा मसीहा का पवित्र संदेश सुना। उससे प्रेरित होकर बीमार, अपाहिज, गरीब तथा बेसहारे लोगों की सेवा में जुट गई। गंदी बस्तियों, गरीब झोपड़ियों और अंधकारमय घरों को मदर ने अपना कार्यक्षेत्र बनाया। ఓకే, ఇక్కడ మనకి మదర్ తెరిసా చేసిన సహాయం. మదర్ తెరిసా 27 ఆగస్టు 1910లో యూగోస్లేవియాలో పుట్టింది. మదర్ తెరిసా చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసి మరియు గుర్తుపెట్టుకునే అలవాటు ఉన్నది. తను 18 సంవత్సరాలకే సంసార్ ప్రపంచాన్ని వదిలివేసింది. వెళ్ళింది.
ఇక్కడ సాధనకే మార్గు పర్, తను సాధనంగా ఒక మార్గంపై నడుచుతూ తను మంచి సేవలను చేసుకుంటూ ఉన్నది. భారతదేశంలోకి వచ్చి భారతదేశంలోకి వచ్చి తను ఒక సేవా కార్యంను ప్రారంభించింది, సేవా పనులను ప్రారంభించింది. పేదవాళ్ళను ఈమె తను పని చేయాలని నిర్ణయించుకొని ఒక ఉపాధ్యాయురాలిగా చదువు బోధిస్తూ తను కోల్కతాలో సెయింట్ మేరీ హై స్కూల్లో చదువు చెప్పడం ప్రారంభించింది. అక్కడి నుంచి ఒకరోజు తను ఒక వార్త విని వార్త విని తను ఏం చేసింది, ఇలాంటి వాళ్ళు ఉన్నారా భారతదేశంలో అని తను ప్రేరిత్ హోకర్ తను చాలా టెన్షన్తో ఆలోచించి అపాహిజ్ గరీబ్, బీమార్ అంటే రోగస్తులు, అంగవైకల్యం కలవాళ్ళు, గరీబ్ పేదవాళ్ళు, బేసహారే లోగ్ అంటే ఆశ్రయం లేకుండా బయట రోడ్లపైన అక్కడిక్కడ నివసించే వాళ్ళని గురించి తెలుసుకొని తను అలాంటి వాళ్ళకి సేవ చేయటానికి నిమగ్నమై పోయింది. గంది బస్తీయో గరీబ్ ఝోపడియో, గంది బస్తీయో అంటే బస్తీలలో మొత్తం మురికి కాలువలతో గలీజుగా ఉండిపోతుంది కాబట్టి అలాంటి వాళ్ళకి, గరీబ్ ఝోపడియో పేదవాళ్ళు చిన్న చిన్నగా గుడిసెలను వేసుకుంటూ నివసిస్తుంటారు అలాంటి వాళ్ళకి, మరియు అంధకారమ్యో ఘరోంకో చీకటిలో వాళ్ళకి వెలుతురు లేకుండా ఎక్కడో అడవులలో ఉన్నట్టుగా చీకటిలో ఉండడం అలాంటి వాళ్ళకి మదర్ తెరీసా తన పని కేంద్రంను ప్రారంభించింది. తను అలాంటి వాళ్ళను సహాయం చేయడానికి ఏర్పాటు చేసింది, పని కేంద్రం ప్రారంభించింది. ఇక్కడ చూడండి, పేదవాళ్ళకు, అనాథలకి, ఏం లేని వాళ్ళ గుడంగా అలాంటి వాళ్ళకు ఉండటానికి ఒక ఇండ్లు కట్టించి వాళ్ళకు తగినంత సహాయం చేయడానికి ఒక స్కీమ్ లాగా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ముసలి వాళ్ళు ఉంటారు, ముసలిలను కూడా ఎవరు లేకుంటే తీసుకుపోయి అనాథాశ్రమంలలో వేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ మదర్ తెరీసా చేసిన సహాయంతోనే వాళ్ళు బ్రతుకుతారు. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక్కసారి చదివిస్తాను, మీరు చూడండి. ఓకే, మదర్ टेरेसा का जन्म 27 अगस्त 1910 को यूगोस्लेविया में हुआ था. मदर को बचपन से ही प्रार्थना करने और ध्यान लगाने की आदत थी. उन्होंने अपने 18 वर्ष की आयु में ही संसार को त्याग दिया. साधना के मार्ग पर चलकर ईसाई भिक्षुनी नन बन गई. सेकंड पैराग्राफ చూడండి. भारत में आकर मदर ने अपने सेवा कार्यों को शुरू किया. इसके अंतर्गत वे एक अध्यापिका बनकर कोलकाता के सेंट मेरी हाई स्कूल में पढ़ाने लगी. ओके, नेक्स्ट थर्ड पैराग्राफ చూడండి. एक दिन मदर ने ईसा मसीहा का पवित्र संदेश सुना. उससे प्रेरित होकर बीमार, अपाहिज, गरीब तथा बेसहारे लोगों की सेवा में जुट गई. गंदी बस्तियों, गरीब झोपड़ियों और अंधकारमय घरों को मदर ने अपना कार्यक्षेत्र बनाया. ओके, ఈ 3 పారాగ్రాఫ్లు చెప్పుకున్నాము కదా. ఈ 3 పారాగ్రాఫ్లో చదవటానికి ప్రయత్నం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి.
ఈ మదర్ టెరిసా గురించి మనము ఇంకా పర్ఫెక్ట్గా తెలుసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, మదర్ టెరిసా ఇంకా చాలా రకాలుగా సహాయం చేసి ఉన్నది. కాబట్టి అవన్నీ మనము ఈ పాఠంలో ఉన్నాయి కాకుండా వేరే కూడా ఉంటాయి కాబట్టి అవన్నీ మనము తెలుసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ పారాగ్రాఫ్ నుండి 3వ పారాగ్రాఫ్ వరకు మీరు చదవటానికి प्रयत्न చేయండి. ओके, पहला पैराग्राफ से लेकर तीसरा पैराग्राफ तक पढ़ना चाहिए. ओके, सब छात्र सीखने प्रैक्टिस कीजिए. ओके ओके, सब छात्र ध्यान से पढ़े. धन्यवाद.